మామిడికాయల పచ్చడి. చిన్న మామిడికాయల పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చిన్న మామిడికాయలు, నూనె, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం మెంతి పిండి కోసం మెంతులు, జీలకర్ర కూడా వేస్తామా? కొంచెం వేగింది మెంతులు, కొంచెం టైం పడుతుంది కదా, అది కొద్దిగా వేగాక జీలకర్ర వేద్దాం. ఈ రెండు మెత్తగా మనం రోట్లో పౌడర్ చేసుకున్నాక పచ్చడి కలపాలి. ఇప్పుడు ఎన్ని మామిడికాయలకి ఎంత కారం, ఉప్పు అనేది ఎలా వేసుకోవాలి అంటే ఇప్పుడు అందాజుగా వేస్తున్నాను, రోటి పచ్చడి కదా అన్నట్టుగా. మనం 1 కేజీ మామిడికాయలు తీసుకున్నాం అనుకోండి, అంటే తూకం ప్రకారం తీసేసుకుంటే 1 కేజీ 250 గ్రామ్స్ కారము, ఒక 200 గ్రామ్స్ సాల్ట్, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర పొడి, మెంతి పొడి, కొద్దిగా పసుపు. వెల్లుల్లిపాయలు కావాలనే వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు వదిలేయచ్చు. మెంతులు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసాము, అప్పుడు 2 ఈక్వల్ గా వేగుతాయి. 2 కలిపి వేస్తే జీలకర్ర మాడిపోతుంది, మెంతులు కరెక్ట్ గా వేగుతాయి. మీరు జీలకర్ర త్వరగా వేగుతుంది కదా. సో ఇప్పుడు ఇవి వేడిగా ఉన్నాయి, సో తొందరగా నలిగిపోతాయి కూడా. పౌడర్ చేసేసుకున్నాం. సో సరిపోద్దా పద్మ గారు? బాగా దంచారు. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు కూడా కొట్టుకోవాలా? మామూలుగా మామిడికాయ పచ్చడిలో వెల్లుల్లిపాయలు కొట్టం కదా, అలా వేసేస్తాము. దీనికి ఇలా వేస్తే బాగుంటుంది. కొట్టుకొని ఇంకా ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట. కాయలు అలాగే వేస్తాం కాబట్టి ఇది దంచుకొని వేయాలి, బాగుంటుంది. మామూలుగా ఆవకాయ అనగానే మనము ఆవపిండి పెడతాం కదా, దీనికి అది ఉండదు. ఆవపిండి అవసరం లేదు. అంటే ఆవు ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోకుండా ఆవాలు కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా బాగుంటుంది ఆవకాయ కన్నా కూడా, ఇదే టేస్టీగా ఉంటుంది దానికన్నా. ఇందులో కారం, నెక్స్ట్ ఉప్పు. మీరు ఇప్పుడు చూచాయిగా సరిపడంత పచ్చడికి అలా వేస్తున్నారు. ఇందులో ఆయిల్ ఏం వేడి చేయక్కర్లేదు, అవసరం లేదు. ఘాట్లు పెడితేనే మనకి ఇలా కొంచెం ఉప్పు కారం తగిలి నీరు వచ్చేస్తుంది అనమాట. అంతే, అలా 4 వైపులా. ఇది నిజంగా చాలా వెరైటీగా ఉంది. పిల్లలు భలే తినేస్తారే ఇష్టంగా ఇలా మామిడికాయ అలా కనపడుతుంటే. ఇంకా అన్ని ఈ సైజ్ కాయలు అయితే ఇంకా బాగుంటుంది, చిన్నగా. ఇది చూడండి, ఇంత చిన్న కాయ కదా, ఎంత పుల్లగా ఉంటుందో చూడండి టేస్ట్. చాలా చాలా పుల్లగా ఉంటుంది అనమాట, అందుకే అది బాగుంటుంది. మీ చెట్టుకాయలా? చెట్టుకాయలు. ఆ చిన్న పిందెలు కూడా అనమాట, మనకి ఆ పూత రాలిపోయే సీజన్ కి ఇది చిన్న పిందెలు వస్తుంటాయి అనమాట. ఆ పిందెలన్నీ కూడా మనం అసలు వేస్ట్ కాదనమాట. ఇంత చిన్న పిందె కూడా వేస్ట్ కాదు, మనం ఏదో ఒక విధంగా యూజ్ చేసుకోవచ్చు, అంత పుల్లగా ఉంటుంది. మీ చెట్టు మామిడికాయకి అంత పుల్లదనం ఉంది అసలు. నాకు ఒక్కసారిగా కారం తిన్నప్పుడు పోపు గుయ్యమంటది అంటారు చూసారా, ఆ టైప్ లో పులుపు తినగానే ఒక్కసారిగా జిల్ అనిపించింది, అంత పుల్లగా ఉంది. బాగుంది. మీ చెట్టే మీకు ఒక మంచి పచ్చడి పట్టే ఐడియా ఇచ్చేసింది. అంటే చాలా మంది లైక్ చేస్తారు ఈ సమ్మర్ లో మామిడికాయ ఉప్పు కారం చల్లుకొని తినటం, కొంచెం దాహం కూడా తీరుతుంది. మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా మామిడికాయలు బ్యాగ్ లో వేసుకొని వెళ్తారు చాలా మంది, ఒక బాక్స్ లో వేసుకొని. సో ఇంతే, ఆయిల్ అన్ని సరిపోతాయి. మనం కొంచెం రేపు పొద్దునకి దీనిలో బాగా వాటర్ అది వచ్చి గుజ్జులా తయారైపోతుందా, అంత గ్రేవీ వచ్చేస్తుంది అనమాట. అది అప్పుడు ఇంకా బాగుంటుంది. అది కూడా మామిడికాయ ముక్క కూడా సాఫ్ట్ గా అవుతుంది, కాయ కూడా సాఫ్ట్ గా అవుతుంది. కొత్తిమీర ములక్కాడలతో నిల్వ పచ్చడి. కొత్తిమీర ములక్కాయ నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 10 ములక్కాయల ముక్కలు, కొత్తిమీర 1 బౌల్, చింతపండు రసం 250 గ్రాములు, కారం 150 గ్రాములు, పసుపు కొద్దిగా, ఉప్పు 100 గ్రాములు, వేయించిన మెంతులు, వేయించిన జీలకర్ర, నూనె, వెల్లుల్లిపాయ రెబ్బలు. ముందుగా బాండి పెట్టేనా, ములక్కాయలు వేయించుకోవడానికి ఆయిల్ వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు వేస్తున్నాను.
ఎన్ని ములక్కాయలకి ఎంత గుజ్జు తీసుకోవచ్చు? ఇప్పుడు మనం పావుకిలో చింతపండు గుజ్జు తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక పావుకిలో అంటే ఒక 10 మునక్కాయలు వేసుకోవచ్చు. ఆ పావుకిలో చింతపండు గుజ్జు అంటే బాగా ఇంత వస్తుంది. దానికి ఒక 100 గ్రాములు కారము, 150 గ్రామ్స్ కారము, 100 గ్రామ్స్ సాల్ట్, కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసేసి అన్ని కలిపేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి చాలు. అంటే ఆల్రెడీ నేను ఉడికించి చింతపండు గుజ్జు తీసి పెట్టాను, బాగా ఉడికింది అనమాట ఇది. ఇప్పుడు మనం చిన్న రోట్లు ఇవన్నీ దంచేసుకున్నాము. అలాగే ఇప్పుడు మెంతులు జీలకర్ర వేయించి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ దంచి పెట్టేసుకుని అన్ని అందులో కలిపేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. అలాగే. సో ఆల్మోస్ట్ మనము నూనెలో కొద్దిగా ఆవాలు వేసి ములక్కాయలు బాగా వేగిన తర్వాత ముందుగా ఉడకపెట్టి తీసి రెడీగా పెట్టిన చింతపండు రసం కూడా కొద్దిగా వేడి చేసుకున్నాం. అది అయిపోయింది. ఇప్పుడు మనం మెంతులు వేయించుకున్న వేయించిన జీలకర్ర పొడి చేసుకోవాలి. ఇవి నూరుకునేసరికి ఇది చల్లగైపోతుంది చింతపండు కూడా. అప్పుడు అందులో కలిపేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. కొంచెం పొడిలాగా అయిపోవాలి. పొడిలాగా. వేయించినవి కాబట్టి తొందరగా నలిగిపోతాయి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, బాగా నలగ కొట్టేసుకోవాలి కదా. ఆ వెల్లుల్లిపాయలు మెరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కారం అదంతా వేసేసుకున్నాము. నాకు ఒక స్పూన్ ఇవ్వండి. ఇందులో దీనికి తగినట్టుగా ఉప్పు, కొత్తిమీర లాస్ట్ లో వేస్తామా? కొత్తిమీర అందులో డైరెక్ట్ గా వేస్తాం. అది దంచాల్సిన అవసరం లేదు. సరిపోతుంది. సో మనం దీన్ని తీసేసుకొని దానిలో వేయాలా కారంలో? ఈ చింతపండు అంతా బాగా చల్లగిన తర్వాత కలిపేసుకుంటే నిల్వ ఉంటుంది అన్నమాట. చల్లబడాలి. కాకపోతే ఆయిల్ చింతపండు మనం ఈ పౌడర్ వేసేప్పటికి కొంచెం చల్లబడాలి. నిల్వ ఉండాలి అనుకుంటే మనకి అప్పటికప్పుడు ఇలా రోడ్ పచ్చడిలాగా చేసుకొని తినాలి అనుకుంటే పర్లేదు, అలా కూడా ఉంటుంది. కాకపోతే చల్లగా అయిందనుకోండి ఇంకా దానికి ఇంకా మనకి డోకా ఉండదు. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేనా? మొత్తం వేసి ఓకే ప్రవీణ, కొత్తిమీర ములక్కడ పచ్చడి రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. అలాగే. ములక్కాయ కొంచెం బాగా ఊరితే దాని టేస్ట్ వస్తుంది కదా, బాగుంటుంది. ఊరితే బాగుంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత ఫ్లేవర్ ఎంత మారిపోయింది, ఎంత మంచి ఘాటు ఫ్లేవర్ వస్తుంది. మనం ఒట్టి కొత్తిమీర తోటి పుదీనా తోటి అలా నిల్వ పచ్చళ్ళు పెట్టేసుకోవచ్చు, కరివేపాకు తోటి కూడా. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం. దక్షిణ భారతావనిలో ఏకైక వంటల ఛానల్ మన ఈటీవీ అభిరుచి. ఆ ఫీలింగే సూపర్. తిరుగులేని వంటలతో అదరహో అనిపించే అభిరుచి. Don't miss it.